హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పేపర్లో టెట్ వివరాల్లో తప్పులు అని సవరించుకోవడం మరొకసారి అయితే విద్యాశాఖ వారైతే ఇవ్వడం జరిగింది. డిఎస్సి 2024 ఆశావాహులు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ వివరాల్లో ఈ తప్పులుంటే సవరించుకోవాలని మరొకసారి అవకాశం అయితే అభ్యర్థులకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ 12-13వ తేదీలో అవకాశము ఇస్తున్నట్లు కూడా మరి పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవి నరసింహారెడ్డి గారు బుధవారం ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. మరి ఇదే చివరి అవకాశం అని కూడా చెప్పడం జరిగింది. అభ్యర్థులకు వెబ్సైట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్ ద్వారా అవకాశాన్ని అయితే వినియోగించుకోవాలని ఆయన సూచించడం అయితే జరిగింది. ఇక భారత సంతతి రచయితకు సింగపూర్ లిటరేచర్ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. భారత సంతతికి చెందినటువంటి ప్రశాంతి 32 సంవత్సరాలు సింగపూర్ లిటరేచర్ అవార్డు లభించింది. 2023లో ఆమె రాసిన 9 యార్డ్ షారిస్ అనే ఆంగ్ల కాల్పనిక కథానికకు ఈ అవార్డు అయితే లభించింది. తరతరాలుగా సింగపూర్, సిడ్నీ, న్యూయార్క్ కనెక్టివ్లలో విస్తరించిన ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబం నేపథ్యంలో ఈ కథనం కొనసాగుతుంది అని మరి ఈ అవార్డు వచ్చిందని తెలిసినప్పుడు తాను షాక్కు గురైందట. నాని యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న ప్రశాంతి, ఈమె ఎక్కడ అంటే నాని యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న ప్రశాంతి సంతోషం వ్యక్తం చేయడం అయితే జరిగింది. మంగళవారం ఇక్కడ విక్టోరియా థియేటర్లో జరిగిన పురస్కార ప్రధాన కార్యక్రమంలో కవి సిరిల్ వాంగ్ నేతృత్వంలోని 3 సభ్యుల ప్యానెల్ ప్రశాంతిపై ప్రశంసల జల్లు అయితే కురిపించడం జరిగింది. మహిళలు ఒకరినొకరు ఎలా ఇబ్బందులు పెట్టుకుంటారో, కుటుంబాల్లోని పురుషులను ఎలా సమస్యలకు గురిచేస్తారో ఆమె చక్కగా వివరించడం జరిగింది. చాలా మంచిగా వివరించింది. మహిళలు ఒకరినొకరు ఎలా ఇబ్బందులు పెట్టుకుంటారు, ఓకే అంటే పని ప్రదేశాలలో కానివ్వండి, పాఠశాల కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, ఎక్కడైతే మహిళలు గొడవలు పెట్టుకుంటారో, ఒకరొకరు ఎలా ఇబ్బంది పెట్టుకుంటారో అలా వివరించిందట ఈ ప్రశాంతి గారు. కుటుంబాల్లోని పురుషులను ఎలా సమస్యలకు గురి చేస్తారో ఆమె చక్కగా వివరించడం అయితే జరిగింది. నాన్ ఫిక్షన్ విభాగం ఇంగ్లీష్లో భారత సంతతికి చెందిన శుభికి రావుకు పురస్కారం అయితే దక్కింది. పల్ఫ్ 3 యాన్ ఇంటిమేట్ ఇన్వెంటరీ ఆఫ్ ద వార్నిష్డ్ బుక్కు ఈ గౌరవం అయితే దక్కిందట. మొత్తం 17 మంది రచయితలకు అనువాదకులు, హాస్య కళాకారులకు సింగపూర్ లిటరేచర్ అవార్డులను అయితే ప్రదానం చేయడం జరిగింది. హాస్య కళాకారులకు కూడా సింగపూర్ లిటరేచర్ అవార్డులను కూడా ప్రదానం చేయడం జరిగింది. ఇక్కడ ప్రశాంతి రామ్ 32 సంవత్సరాలు ప్రతిష్టాత్మక సింగపూర్ లిటరేచర్ అవార్డు లభించింది. 2023లో ఆమె రాసిన 9 యార్డ్ షారిస్ అనే ఆంగ్ల కాల్పనిక కథానికకు ఈ అవార్డు అయితే లభించింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.